ఇది ఎస్. వైరాగ్యం గురించి మనం మాట్లాడుతున్నాం. వైరాగ్యం గురించి టూ త్రీ డైలమాస్ ఉన్నాయి. అదే దాని గురించి డిస్కస్ చేద్దామని. ఆ, ఈ వైరాగ్యం అనేది ఆ, 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 ఇప్పుడు ఇప్పుడు అందరూ వైరాగ్యం తీసుకున్నారు అనుకోండి. బట్ జస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ప్రతి ఒక్క మానవుడు అతి తీవ్రమైన వైరాగ్యం చెంది అంటే ఈ ఆ మార్గంలో ప్రయాణించినట్టయితే అతనికి చివరికి ఈ సృష్టి ఏదైతే ఒక పద్ధతిలో వెళ్లాల్సి ఉందో, ఐ మీన్ నేచర్ గా ప్రకృతి గాని ఉందో, అది ఒక ముందుకు వెళ్తుంది. ఎందుకు? బికాజ్ ఎవరు కూడా ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ లో కానీ దీనిలో కానీ డిస్పాషనేట్ గా ఇన్వాల్వ్ కాలేరు. బికాజ్ అదొక అడ్డంకిగా అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా ఏంటంటే ఎక్స్ట్రీమ్ వైరాగ్యం అనేది కూడా కన్సిడరబుల్ కాదు. అంటే బుద్ధుడు చెప్పిన బుద్ధుడు ఏమంటాడంటే, మీన్ ఒక తీగ వీణ వాయించినప్పుడు తీగ బాగా లూజ్ గా ఉన్నా గానీ బాగా స్ట్రెచ్ చేసినా గానీ మన కరెక్ట్ గా స్వరం అనేది రాదు అని చెప్పి. సో ఒక్కొక్కరికి ఆ, ఇందాకలా ఏ పని చేసిన ఈశ్వరార్పణంగా సమర్పించి చేయాలి. సో అది ఆ, కర్మ భక్తి జ్ఞాన యుగాల్లో అదొక మార్గాల్లో అంటే ఏ పని భగవంతుడు సమర్పించినట్టయితే కర్మ మనకి అంటుకోదని పెద్దలు చెప్తుంటారు. బట్ ఆ ఇప్పుడు ఆ కిరణ్ కుమార్ విధంగా గారు, తీసుకున్నట్టయితే ఈ మీ హ్యూమన్ డౌట్ అల్టిమేట్ క్లియర్ గా అడగండి. అంటే ఇప్పుడు వైరాగ్యం ఎంతవరకు మనం తీసుకోగలగాలి? ఇప్పుడు ఒక్కొక్కరు ఇండివిజువల్ పర్స్పెక్టివ్, ఒక్కొక్కరికి వైరాగ్యం ఒక్కొక్కలా ఉంటది. ఇప్పుడు ఆ ఇప్పుడు వైరాగ్యాన్ని ఈ మహామహారాజులు కూడా ఉన్నారు. ఇప్పుడు అంతవరకు ఎందుకు జనకుడు ఉన్నాడు. హీస్ అ హైలీ ఎన్లైటెండ్ సెయింట్. బట్ అతను ఒక పొజిషన్ ఉన్నాడు, పొజిషన్ యాజ్ ఎ కింగ్. ఆ కింగ్ లో అయినా కూడా అతను ఈజ్ మహాజ్ఞాని. అతను కూడా ఎక్స్ట్రీమ్ వైరాగ్యమే. అంటే ఇప్పుడు ఒక ఆయన రాజు అవ్వడానికి గల కారణాల్లో లేకపోతే రాజుగా ఒక చేసిన డే టు డే యాక్టివిటీస్ ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్ సమ్ ప్యాషన్. సో అంటే మన మీరు ఏం వైరాగ్యం అనేది అడుగుతున్నారు మీ ఎంతవరకు కిరణ్ కుమార్ తీసుకోగలగాలి? గారు? ఆర్ యూ సేయింగ్ ఆర్ ఆర్ యూ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్? అంటే వైరాగ్యాన్ని ఎంతవరకు మనం తీసుకోగలగాలి అంటే ఐ మీన్ మరి వాట్ టు అడగండి, వాట్ స్వామీజీ ఎక్స్టెంట్ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. అంటే ఎందుకంటే టైమ్ ఈజ్ లెస్. అవునవును. మీరు అడిగిన ప్రశ్నని నేను విన్నాను. నాకు అర్థమైంది ఏంటంటే నేను ఆ మాటను కూడా మెన్షన్ చేశాను, మిస్ అయ్యాము ఈ లింక్ వలన. వైరాగ్యము అనేది మానసిక యాటిట్యూడ్ మీద ఆధారపడుతుంది, కానీ బాహ్యంగా చేసేది కాదు. ఏమంటే వింటున్నారా కుమార్ గారు? యా, జనక మహారాజే కాదు, ఫర్ దట్ ఇన్ఫర్మేషన్, ఉపనిషత్తుల్లో ఉన్న పెక్కు ఋషులు బాహ్యంగా సన్యాసం స్వీకరించిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద చాలా మంది రాజులు, అంటే మీన్ కింగ్డమ్ ని రూల్ చేసేవాళ్ళు. అందులో వైరాగ్యానికి చిహ్నం కేవలం బాహ్యంగా ఒక డ్రెస్ యొక్క ప్రదర్శన కాదు, మనస్సు ఏ స్థాయిలో ఉంది. డిటాచ్డ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ యువర్ డ్యూటీ ఈజ్ కాల్డ్ కర్మయోగ. ఏమండి, నేను నాది అనే అహంకారంతో కాకుండా, వైరాగ్యం అంటే కేవలం మెట్ట వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అనే భావనలు కావు. నేను ఇందాక మనవి చేశాను మీ ముందు, వైరాగ్యము అంటే మనం అనుకున్న లక్ష్యము తప్ప మిగతా నాన్ ఎసెన్షియల్స్ అన్ని కూడా సబార్డినేట్ అవుతాయి. దేనికి? ఎసెన్షియల్ గోల్కి. ఎసెన్షియల్ గోల్కి సబార్డినేట్ అయినటువంటి గోల్స్ అన్ని కూడా ఆ ఎసెన్షియల్ గోల్ వైపు ప్రవహించే మార్గంలో అవి కూడా అంతో కొంత సహాయం చేస్తే అవి ఉంటాయి. నేము, ఫేము, ప్రపంచంలో చాలా ఉన్నాయి ఆకర్షణలు. వాటికి ఏవీ లొంగకుండా కేవలము ఫ్రీడమ్ కావాలి. మీరు బుద్ధ భగవానుడి యొక్క మాట చెప్పారు, చాలా అద్భుతమైన మాట. ఏంటది? టూ మచ్ టైట్ గాను ఉండకూడదు, టూ మచ్ లూజ్ గాను ఉండకూడదు. ఏది? మనస్సుకి ఉన్నటువంటి వీణ యొక్క తీగ ఏ రకంగా అయితే టైట్ గాను ఉండకూడదు, లూజ్ గాను ఉండకూడదు. ఎందువల్ల? టైట్ గా ఉంటే తెగిపోతుంది, లూజ్ గా ఉంటే శృతి పలకదు. అదేవిధంగా మనస్సుని సంయమనం చేయడానికి ఉపయోగించేది తప్ప వైరాగ్యము, వివేకము ఎసెన్షియల్ గా ఉన్నది ఏంటంటే మన యొక్క స్వరూపం. ఆ మనస్సు యొక్క స్వస్వరూపాన్ని సాధించడానికి అనవసరమైనవన్నీ వదలగొట్టుకోవడమే వైరాగ్యము అన్నారు తప్ప, వైరాగ్యం అంటే మనం సామాన్యంగా
దేంతో అయితే అసోసియేట్ అవుతామో అవి అవి కావు. అన్ని వదిలేయడము, అన్నిటినీ కాల్చేయడము కాదు. శ్రీకృష్ణుడు చాలా గ్రేట్ కర్మయోగాన్ని సాధించారు. సకల ధర్మాలకి కూడా ఆదర్శమైనటువంటి రామచంద్రమూర్తి ధర్మస్వరూపుడే అన్నాం. ఆయన ఏది వదిలేయలేదు, కాల్చేయలేదు. కానీ తనకున్న డ్యూటీని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఆయనకున్నటువంటి పూర్వ పితామహుడే జనక మహారాజు. జనక మహారాజు ఎంత వైరాగ్యవంతుడు అంటే ఏమని చెప్తారంటే, ఆయన రాజ్యంలో ఆయన ఎదురుగుండా ఉన్నటువంటి కొంతమంది ఋషులతో, యాజ్ఞవల్క్యుడు వీళ్ళందరితోనూ డిస్కస్ చేస్తుంటే బ్రహ్మతత్వాన్ని, ఎవరో వచ్చి రాజ్యంలో ఎక్కడో ఏదో అగ్ని అంటుకుంది అంటే ఆయన కూల్ గా దానికి సంబంధించిన యాక్షన్ ఏం తీసుకోవాలో సొల్యూషన్ పరంగా అది చెప్పాడు తప్ప ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వాలి, ఎగ్జాగరేటెడ్ గా రియాక్ట్ అవ్వలేదు. అంటే అతని యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ నిదర్శనం తప్ప వైరాగ్యానికి, అతని స్టేట్ ఆఫ్ బీయింగ్ కాదు, అతని యొక్క శరీరం యొక్క అవస్థ కాదు వైరాగ్యం. అందువల్ల ఆ రకంగా మీరు గమనించినట్లయితే మీకున్న స్థాయిలో, మీకున్న అవస్థలో మీరు చేయవలసిన పనులు చేస్తూ, అలాగే ఎకనమిక్ డ్యూటీస్ ఏవి కూడా ఇంపెడిమెంట్స్ కాదండి. ఇప్పుడు మీరు చూస్తున్న పెద్ద పెద్ద ఇప్పుడు గురువులు ఎకనామిక్ వాళ్ళ డ్యూటీస్ కానీ సపోజ్ అంబిషన్స్ కానీ గోల్స్ కానీ అన్ని పెట్టుకుంటుంటాం. సో ఇట్ ఇన్వాల్వ్ సమ్ ప్యాషన్. అది అదే అది నేను ప్యాషనేట్ గా చేస్తే ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఎకనమిక్ ఇన్పుట్స్ లేకపోతే అది ప్యాషనేట్ గా అంబిషియస్ గా ఉందా, లేకపోతే ఎసెన్షియల్ రిక్వైర్మెంట్? ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ అంటే ఇస్ గో హెడ్. ప్యాషనేట్ గా అంబిషియస్ గా ఉందంటే మీరు తెలుసుకుని వెళ్ళాలనుకున్నా దాంట్లో అబ్స్టకల్స్ ఉంటాయి, స్ట్రెస్ స్ట్రైన్ ఉంటుంది. మీరు యూ కెన్ వెరిఫై ఇన్ ద కంటెంపరీ సొసైటీ, ఈవెన్ ద గ్రేట్ మస్క్ అండ్ ఆల్ దోస్ XYZ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ సార్ట్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. కానీ ఎసెన్షియల్ గా లిబరేషన్ తో నేను ఎకనమిక్ యాక్టివిటీ చేస్తాను, ఇవి ఎసెన్షియల్స్, ఈ ఎకనమిక్ యాక్టివిటీ, ఎస్ గో హెడ్. ఎకనమిక్ యాక్టివిటీకి ఎవరు వ్యతిరేకం కాదు, నెగిటివ్ కాదు. చూడండి, ఒక జ్ఞానికి ఏ ఎగ్జిక్యూషన్, ఏ పర్స్యూట్ ఆఫ్ నాలెడ్జ్, ఏ ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ వ్యతిరేకం కాదు, సైన్స్ ఆర్ ఎకనామిక్స్. కానీ దేనికి వ్యతిరేకం అంటే నేను నాది అనే అహంకారానికి చేస్తున్నామా ఇది, లేక ఈశ్వరుడి యొక్క ఎకానమీలో ఇది కూడా ఒక ఫంక్షనల్ ఎఫిషియంట్ యాక్టివిటీయా, అది చూసుకోవాలి మీరు. ఇది ఇఫ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ ఫంక్షనల్ యాక్టివిటీ, ఇప్పుడు మీకు ఎకనామిక్స్ లో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పర్సన్ కి ఎకనామిక్స్ లో చాలా ఎఫిషియన్సీ ఉంది, హీ కెన్ గో హెడ్, హీ కెన్ కంట్రిబ్యూట్ టు ద యూనివర్సల్ వెల్ బీయింగ్ త్రూ దట్ ఎకనామిక్ యాక్టివిటీ. If one person is very efficient in other department, he can contribute to the universal scheme of things through that particular activity. అది ఈగోయిస్టిక్ పర్స్యూట్ కాకుండా యూనివర్సల్ కాన్షియస్నెస్ కి అది ఎకానమీగా ఉండాలి. అదే వైరాగ్యం. వైరాగ్యం అనేది ఏమిటి అంటే నేను నాది అనే పర్స్యూట్ కాకుండా ఇది ఎఫర్ట్లెస్ గా, స్పాంటేనియస్ గా జరగబడే యాక్టివిటీ అవ్వాలి. ఒకసారి మీరు నేను అన్న మాటని పరిశీలించి నాతో మాట్లాడు. స్వామీజీ చాలా బాగా చెప్పారు. అంటే వైరాగ్యం అనే దాని మీద ఉన్న తప్పుడు అభిప్రాయాలు తీసి బాగా క్లియర్ గా చెప్పారు మీరు. అంటే ఏది ఎసెన్షియలో దానికి సంబంధించినవన్నీ అక్కర్లేనివన్నీ తీసేయాలన్నారు. అంతేగాని అన్ని వదిలేయడం అని కాదు, చేయాల్సిన పనిని పర్ఫెక్ట్ గా యోగ కర్మసు కౌశలం అంటే ఏ కర్మైనా కౌశలంగా చేయడం యోగమే కదా. అది బాగానే చెప్పారు, చాలా బాగా చెప్పారు. నమస్తే అమ్మా. నమస్తే స్వామీజీ. నమస్తే స్వామీజీ. నమస్తే. వివేక వైరాగ్యాల గురించి బాగుంది స్వామీజీ. అంటే వివేకం అంటే నిత్యమైనది ఏది, అనిత్యమైనది ఏమిటి అనేటువంటి అవగాహనతో వెళ్ళినప్పుడే ఆ వైరాగ్యం అనేది, అంటే వైరాగ్యం అంటే స్వామీజీ ఇక్కడ విడిచిపెట్టడం అంటే మీరు అన్నారు స్వామి చక్కగా, వైరాగ్యం అనేది బాహ్య ప్రదర్శన కాదు, ఆంతరికంగా జరగవలసినటువంటి ఒక కార్యం. అది కూడా నేను నాది కాదనేటువంటి భావన లేకుండా ఉండడమే వైరాగ్యం అని కూడా చక్కగా ఉంది స్వామీజీ. అయితే స్వామీజీ ఇక్కడ నాదొక ప్రశ్న ఏంటంటే స్వామీజీ, ఇప్పుడు లౌకిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం అని రెండు జ్ఞానాలను విడదీసుకున్నాం వెళ్తున్నాం. కానీ ఇక్కడ
నా ముందు ఏదైతే ఉందో ప్రతిదీ జ్ఞాన స్వరూపం ఈశ్వరేచ్ఛ అన్నారు స్వామీజీ. చూడండి, అంటే నేను ఏ పని చేసినా ఇది ఈశ్వరుడికే. తల్లిదండ్రులకు సేవ చేసినా, పిల్లల బాధ్యతలను స్వీకరించినా ఈశ్వర కృపే, ఈశ్వరుడే చేయిస్తున్నాడు అని కూడా అన్నారు స్వామీజీ. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఈశ్వరుడే చేయిస్తున్నాడు అని కాకుండా ఈ మనసుని నేను ఈ శరీరాన్ని ఒక పాత్ర అనుకుని ఈ పాత్రతో ఈశ్వరేచ్ఛ ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా చేస్తున్నాను అనుకోవడంలో కూడా వైరాగ్యం ఉంటుంది అనుకుంటున్నాను స్వామీజీ. మీరు చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా ఈ చేస్తున్నప్పుడు ఏ పని చేసినా అది ఈశ్వర కార్యమే అయినప్పుడు నేను నా ముందున్న కార్యాన్ని విడిచి మళ్ళీ అద్భుతమైన కార్యం, మహా గొప్ప కార్యం అని ఉందని దీన్ని విడిచిపెట్టి మళ్ళీ అట్లా చూడడం అనేది సబవా అంటారా స్వామీజీ? లేదంటే చెప్పండి స్వామి. సబవు కాదు, మీరు కరెక్ట్ గానే వచ్చారు. మహత్కార్యము అనేది ఏది లేదు, సింపుల్ యాక్షన్. ఎవరు చూడని, ఎవరు గుర్తించని, ఎవరు దాన్ని గ్లోరిఫై చేయని యాక్షన్ కూడా పర్ఫెక్ట్ గా ఈశ్వరుడి గురించి చేస్తున్నాను అనుకోవడమే యోగం. ఈశ్వరుడి గురించి కూడా కాదు స్వామీజీ, ఈశ్వరుడే ఈ పాత్ర చేత నడిపిస్తున్నాడు. అంతే అంతే. ఇప్పుడు చూడండి, 10 లక్షల మంది చేత విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నాను అని బ్యానర్ పెట్టి అందరినీ గ్యాదర్ చేసి ప్యాషనేట్ గా, అంబిషియస్ గా నేమ్ అండ్ ఫేమ్ గురించి చేయడం కన్నా శాంతంగా ఈరోజు పొద్దున్న సాయంత్రం వరకు సైక్లోన్ రిలీఫ్ కు సంబంధించినటువంటి ఏదైనా నాకు తోచిన వర్క్ సేవ చేసి నేనే దాన్ని మర్చిపోయేటట్టుగా సేవ చేసి వచ్చేసేసి నా డ్యూటీస్ నేను చేసుకోవడమే గ్రేటెస్ట్ యోగా. అవును స్వామి, థ్యాంక్ యూ స్వామీజీ. అంతే తప్ప గ్లోరిఫైయింగ్ యాక్షన్, మహత్కార్యం అని మీరు ఇందాక మాట్లాడిన మాట నాకు అర్థమైంది. ఏదైతే కానీ జాగ్రత్తగా సూక్ష్మాతి సూక్ష్మంగా, ఇందాక కుమార్ గారు కూడా మంచి ఆవేదన, ఆయన ఆలోచన నేను స్వీకరిస్తాను. ఎక్స్ప్రెషన్ వేరేగా ఉన్నా అదేం పెద్ద విషయం కాదు. ఆలోచన విధానాన్ని మనం సరిచూసుకోవాలి. ఒక్కరోజే మనం స్కిప్ చేసి హైయెస్ట్ మాండుక్య ఫ్రుతిలాగా హైయెస్ట్ థాట్లోకి వెళ్ళిపోదాం. మనకున్న ఆలోచన విధానాన్ని నెమ్మదిగా స్పష్టంగా సరి చేసుకునే విధానమే యోగము నేర్చుకోవడం. మనం అందుకునే జూమ్లో కలుస్తున్నాం అంతే తప్ప మనకు అన్ని సందర్భాల్లోనూ వచ్చేసని కాదు. వచ్చేసాయి అంటే రాలేదని, తెలుసుకుంటున్నాము అనుకోవడమే తెలుసుకోవడం. నాకు తెలుసు అనుకుంటే ఫుల్ స్టాప్. అలాగే వైరాగ్యము, వివేకము, లేకపోతే బాహ్యమైనటువంటి వైరాగ్యం అంటే మనం ఏదైతే మన మనస్సులో ఇమేజెస్, వాడు ఫలానా వాడు వైరాగ్యం అంటే సామాన్యంగా శంకరాచార్య కాషాయం కట్టుకుని ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం, అది ఎసెన్షియల్ కాదు. ఆయనకు అది అవకాశం వచ్చింది, అది అబ్సల్యూట్ ఎగ్జాంపుల్, అబ్సల్యూట్ గ్లోరిఫైయింగ్ ఎగ్జాంపుల్. కానీ నేను నాది అనే అహంకారం ఉంది చూసారా, స్థూలంగా పెద్ద బండరాయిలా ఉంది. దాన్ని అనుక్షణము చెక్కుకుంటూ నేను నాది అనే పోగొట్టుకుని, అహంకారము మమకారము పోగొట్టుకుని సింపుల్ యాక్ట్స్ లో మీది మనది అనుకుంటూ మనం చేసే నిరంతరమైన గృహస్థాశ్రమంలో ఉండే, గృహస్థాశ్రమం చాలా గ్లోరియస్ ఆశ్రమం అమ్మా. ఆ గృహస్థాశ్రమంలో నిరంతరము కూడా నేను నాది అహంకారాన్ని భస్మం చేస్తూ ఉండే హోమగుండమే గృహస్థాశ్రమం. సన్యాసి ఒక్కసారిగా అర్పించేశాడు, అయిపోయింది, దగ్నం అయిపోయింది, నేను నాది. గృహస్థుడు నిరంతరము ఆ హోమగుండంలో నేను నాది అనే నిరంతరం వస్తూ ఉంటుంది. అది వటవృక్షంలాగా ఆ పెరుగుతున్న వటవృక్షాన్ని నిరంతరము చెక్కుకుంటూ సమిధలుగా ఆ హోమగుండంలో సమర్పించడమే, నేను నాది అనే అహంకారాన్ని సమర్పిస్తూ ఉండడమే నిజమైన యోగము, లేకపోతే నిజమైన హోమము, నిజమైన ఆశ్రమం. చూడండి, గృహస్థ ఆశ్రమము, గృహస్థాశ్రమం లాడ్జింగ్ బోర్డింగ్ కాదు. మనం ఆ విధంగా దాన్ని చేసి పెట్టాం. గృహస్థాశ్రమాన్ని మనం అలా మార్చేస్తాం, లాడ్జింగ్ బోర్డింగ్ లాగా, అదేదో భోగ నిలయాల్లాగా. అవేమి లాడ్జింగ్లు బోర్డింగ్లు భోగ నిలయాలు కావు, సినిమా థియేటర్లు కావు, అవి గృహస్థ ఆశ్రమం. చూడండి, అన్ని ఆశ్రమాలకి మూలస్థానం గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం కరెక్ట్ గా ఉంటే సరైన సన్యాసులు వస్తారు, సరైన బ్రహ్మచారులు వస్తారు, సరైన వానప్రస్థులు వస్తారు. గృహస్థాశ్రమం కరెక్ట్ గా లేకపోతే, అంటే వివేక వైరాగ్యాలు కరెక్ట్ గా ఉంటే ఆ శిక్షణ గ్రౌండ్ గృహస్థాశ్రమం, ఆ శిక్షణ ప్లాట్ఫామ్ గృహస్థాశ్రమం, ఎక్స్పెరిమెంటల్ గ్రౌండ్ గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం అనేది ఒక ఫ్యాక్టరీ ఆఫ్ ప్రొడ్యూసింగ్ గ్రేట్ పీపుల్, నోబుల్ పీపుల్, ఆల్ మహాత్మాస్. ఒక ఆదర్శవంతమైన గృహస్థులకే ఆదర్శవంతమైన శంకరాచార్య పుడతాడు.
ఆదర్శం లేని గృహస్థులకు శంకరాచార్య పుట్టడం అవుట్ ఆఫ్ బ్లూ. అందులో ఆదర్శవంతమైనటువంటి గృహస్థాశ్రమంలో నేను నాది అనేది అన్సౌండెడ్గా, అన్హెరాల్డెడ్గా, ఈ రోజుల్లో ఉండే ఎగ్జిబిషన్ ఫ్యాషనబుల్గా స్టేజ్ ఎక్కి ప్రచార మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా ఉండే మత ప్రచారం కాదమ్మా. నిజమైన వివేక వైరాగ్యం అంటే ఎవరికీ తెలియదు. సైలెంట్గా మీ అమ్మగారిలాగా, మన అమ్మగారిలా, లేకపోతే పూర్వ జనరేషన్ లాగా సైలెంట్గా పొద్దున్న రాత్రి వరకు నేను నాది అనే మర్చిపోయి నా కొడుకు గురించి, నా పిల్లల గురించి, నా మనవల గురించి, అక్కడ ఈగో రీప్లేసెస్ విత్ మన కుటుంబం, వంశం, లేక సమాజం, లేక ఈశ్వరుడు. చూసారా, చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్గా, పెద్ద సర్కిల్ ఇంకా పెద్ద సర్కిల్గా, ఇంకా పెద్ద సర్కిల్ ఇంకా పెద్ద సర్కిల్గా ఎక్స్పాండ్ చేస్తూ పోవడమే వైరాగ్యం అమ్మ. వైరాగ్యం అంటే కంట్రాక్ట్ చేయడం కాదు. చూడండి, వైరాగ్యం అంటే నేను ఏదో సన్యాసిని, మీ అందరికీ గొప్పవాడిని అనే అహంకారంతో ప్రవర్తించడం నిజమైన సన్యాసి లక్షణం కాదు. నేను ఏదీ కాదు అనే విషయాన్ని తెలుసుకోవడమే నిజమైన సన్యాసం. సో వివేక వైరాగ్యాలు ఏమి అంటే, నేను నాది పక్కన పెట్టి చూడండి, చిన్నపిల్లాడు ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చి అమ్మ నాకు పాతికి వచ్చాయని చూపిస్తే 2వ క్లాస్ పిల్లాడు తల్లి మురిసిపోయి ఆవిడకే వచ్చినట్టుగా వాడిని సంతోషించి వాడిని భుజాన్ని తట్టి వాడికి పాతికి వచ్చాయని ఈవినింగ్ హస్బెండ్ వస్తే, ఫాదర్ వస్తే రిపోర్ట్ ఇచ్చి ఎంత మురిసిపోతున్నట్టుగా నటిస్తుంది. ఆ నటనలో ఆవిడకి ఉన్నది నటన కాదండి, ఆ నటనలో తాదాత్మ్య భావం, ఆ చిన్నపిల్లాడి యొక్క ఈగోతో ఆవిడ ఈగో రీప్లేస్ అయింది. ఇక్కడ నేను చెప్పింది యోగంలో ఆ ఈగోని చిన్నపిల్లాడు పెద్ద పిల్లాడు అనే ఈగోతో కాకుండా ఈశ్వరుడితో లీల. ఈ పిల్లాడు ఈశ్వరుడు ఇచ్చాడు, ఈ భర్తని ఈశ్వరుడు ఇచ్చాడు. ఆ ఈశ్వరుడి గురించి ఈశ్వరుడి పిల్లవాడిని చక్కగా పోషించి వాడికి సరైన విద్యాబుద్ధులు సంస్కారాలు నేర్పడమే. ఎవ్వరు గుర్తించరు, పైగా విమర్శిస్తారు, కామెంట్ చేస్తారు. మీకు ఎప్పుడు కూడా శిల చేత శిల్పాన్ని చెక్కేటప్పుడు ఉలి దెబ్బలు తగులుతాయి తప్ప ఎక్కడా కూడా పూలదండలు తగలవమ్మా. పూలదండలు తగిలేది ఆఖరణ. మొట్టమొదట శిల్పంగా తయారవుతున్నప్పుడు ఉలి దెబ్బలే తగులుతాయి. సో యోగము అనేది ఏంటంటే ఈగోని చిజిల్ చేయడం అమ్మా. చిజిలింగ్ the ego with the strokes of mercy and discipline is called lifelong yoga. స్వామీజీ బాగా చెప్పారు. స్వామీజీ. స్వామీజీ సమయం అయింది. ఇంకెవరైనా ఏమైనా అంటే ఒక 2-3 minutes ఇందాక లేట్ అయింది కనుక ఇప్పుడు పెట్టుకున్నాం, ముగించేద్దాం. అలాగే అలాగే, వెల్కమ్ అమ్మా. ఎవరైనా సరే మీరు మీతో చెప్పిన మాటని నేను యాడ్ చేశాను కదమ్మా ఇప్పుడు అడిగిన వారు. చాలా సంతోషం స్వామిజీ. సుజాత గారు, మనం ఎక్కడైతే ఉన్నామో ఎలాగైతే ఉన్నామో అక్కడి నుంచే మనం ఎదగాలమ్మా. చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పండి. ఎక్సలెంట్. శాంతి మంత్రం స్వామీజీ, మీరు శాంతి మంత్రం చెప్తారా? ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఇంకెవరైనా మాట్లాడతారా? ఏమైనా డౌట్స్ ఉంటే, కానీ టైం అయింది, కానీ ఒక కొంచెం డౌట్ ఉంటే ఎవరైనా అడగండి. లాస్ట్ 1 minute లో స్వామీజీ. చెప్పండి అమ్మా, చెప్పండి సార్. స్వామి గోపాల్ రెడ్డి గారా? అవునవును, నేనే. స్వామీజీ ఆయన సినిమా డైరెక్టర్ అన్నమాట గోపాల్ రెడ్డి గారు. అడగండి గోపాల్ రెడ్డి గారు. అదే ఆ శాంతి మంత్రం ముందు ఒకసారి అయితే వివేకము వైరాగ్యము, అయితే వివేకంతో వైరాగ్యాన్ని వదిలిపెట్టేదా, వివేకంతో వైరాగ్యాన్ని పట్టుకునేదా? ఏది పట్టుకున్నా రెండోది ఆటోమేటిక్ గా మీ దగ్గరికి వస్తాయి. ఇంతే, ఈ చిన్న సందేహంతో మీరు ముగించండి స్వామి. వివేకాన్ని పట్టుకుంటే వైరాగ్యం వస్తుంది, వైరాగ్యాన్ని కనుక అవలంబిస్తే వివేకం వస్తుంది. రెండు కూడా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. నిజానికి మనం వివేకము వైరాగ్యాన్ని అనే దాన్ని ఒక సెపరేట్ చేసి ఒక పెద్ద దానికి ఏదో ఒక స్పిరిచువల్ కలర్ పూసాను, కానీ వివేకము వైరాగ్యం ద్వారానే ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఫీల్డ్ లోనూ సక్సెస్ అచీవ్ చేస్తున్నాడు. ఎటొచ్చి ఆ సక్సెస్ పర్సనల్ ఈగోకి చేస్తున్నాడు. ఆ ఈగోని యూనివర్సల్ ఈగోకి మార్చితే అదే నిజమైన వివేకము వైరాగ్యం. చాలా సంతోషం గురూజీ. మళ్ళీ ఒక సెషన్ లో మీ యొక్క మళ్ళీ ప్రశ్నల ఎక్కువ ప్రశ్నలు వదలాలి, కానీ సమయాభావం ఉంది కాబట్టి
చాలా సంతోషం గురించి మంచి సబ్జెక్ట్ వచ్చింది, మంచి జ్ఞానం కూడా ఈ రోజు కొత్తగా నేర్చుకున్నాం ఈ రోజు బాగా. అలా వెల్కమ్, యూఆర్ ఆల్ వెల్కమ్. నెక్స్ట్ సెషన్ లో ఇంటరాక్టివ్ సెషన్ గానే లక్ష్మి గారు కూడా అదే చెప్పారు. వివేక వైరాగ్యం గురించి మనం విపక్షాయుతంగా తెలుసుకోవాల్సిన. స్వామీజీ మీరు కూడా అన్మ్యూట్ చేయండి, ఎవరో మాట్లాడుతున్నారని మ్యూట్ చేశాను, అన్మ్యూట్ చేయండి. ఓకే, చెప్పండి. వివేక వైరాగ్యాల గురించి మనం తెలుసుకునే కొద్దీ నిజమైన వివేక వైరాగ్యం బాహ్యమైన ప్రదర్శన కాదు, ఆంతరంగికమైనటువంటి ఆలోచన విధానము. ఒక విధంగా చెప్పాలంటే పరిణతి, మెచ్యూర్డ్ యాటిట్యూడ్ అంతే తప్ప వైరాగ్యం అనేది ఎసెన్షియల్ గా ఒక ఎగ్జాంపుల్ ఉండడానికి కొంతమందిని పెట్టారు అంతే సమాజంలో. ఆ మాటతో నేను శాంతి మంత్రాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తాను. అమ్మా స్వామీజీ ఒక్కసారి స్వామీజీ అంటే ఆశ్రమాలు 4 ధర్మంలో ఇది ఎక్కువ ఇది తక్కువ అని కాకుండా గృహస్థాశ్రమం గురించి చాలా చాలా అంటే ఎంత బాగా చెప్పారంటే చాలా ఎట్లా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియట్లేదండి. ఏం పర్లేదమ్మా, మొట్టమొదటిసారిగా అవును నిజంగా గృహస్థాశ్రమం నుంచి వచ్చేయమ్మా. నిజంగా గృహస్థాశ్రమం మీద ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ అమ్మా. చూడండి, కృష్ణుడు గృహస్థుడు, అర్జునుడు గృహస్థుడు, ఉపనిషత్తుల్లో పెక్కు ఋషులు గృహస్థులు. అందువలన గృహస్థ ఆశ్రమం అమ్మ. గృహస్థ అనేది కేవలం ఒక మనం ఆధునిక కాలంలో కొంత దృష్టి మారింది, అది సవరించుకోవాల్సిన అవసరం మనకుంది అమ్మా. ఓకే, ఓకేనమ్మా. చక్కగా చెప్పారంటే నెక్స్ట్ ఇది ఇంకో సెషన్, ఐ మీన్ ఇంటరాక్షన్ సెషన్ ఎలాంటిది బాగుంటది. ఈ వేదాంత గురించి ఇంకా డిస్కస్ చేద్దాం. దీన్ని ప్రాక్టికల్ వేదాంత గురించే మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అదే రిక్వెస్ట్ చేశాను. ఓకే స్వామీజీ. ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. స్వామీజీ చాలా చాలా ధన్యవాదములు, మీరు వెంటనే వచ్చారు. ఇంకా కొద్ది కాలంలో మళ్ళీ మీరు వచ్చి చెప్తే బాగుంటుంది. అలాగే నేను ముగించేస్తున్నాను ఇక్కడ. మనకి స్వామీజీ మా లక్ష్మి గారికి ధన్యవాదాలండి, చాలా బాగుంది ప్రోగ్రామ్.